one 23rd sum, that is x power 3n plus 1 into x power 3n minus 1 whole by x power 2n. Clear? దీనికి మనకి ఏ n వాల్యూ అవసరం లేదు, x వాల్యూ అవసరం లేదు, జస్ట్ దీన్ని సింప్లిఫై ఎలా చేయాలి, నెక్స్ట్ సింప్లిఫై చేసిన తర్వాత సింపుల్ ఆన్సర్ ఎట్లా ఉంటుంది అది మాత్రమే కావాలి. ఓకేనా? దీన్ని జస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి లేదా సాల్వ్ చేయాలి అంతే. దీనికి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు మనం a పవర్ n a పవర్ మైనస్ n ఈజ్ 1 by a పవర్ n రాసుకున్నాం కదా. సేమ్ దీన్ని రివర్స్ చేసుకుంటాం. ఓకేనా? జస్ట్ ఇక్కడ పాజిటివ్ గా ఉంది నెగిటివ్ లేదా నెగిటివ్ ఉంది పాజిటివ్. ఇప్పుడు వరకు మనం న్యూమరేటర్ లో ఉంది డినామినేటర్ లో మార్చుకుంటున్నాం. న్యూమరేటర్ లో ఉంది పై తీసుకెళ్ళాలి సేమ్ ఇగోది. ఓకేనా? సింప్లెస్ట్ ఫార్మ్ లో తీసుకెళ్లాలంటే ఫర్ ఎగ్జాంపుల్ x ఉంది బేసెస్ ఏమున్నాయి పవర్స్ యాడ్ చేసుకుంటాం బాగానే ఉంది. ఫస్ట్ న్యూమరేటర్ సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ న్యూమరేటర్ ఎలా ఉంది ఫార్మ్ లో a power n into a power m కదా. సో దట్ x power 3n plus 1 will plus this means m, this means n total 3n minus 1 whole by x power 2 power n, x power 2n. Clear? Now చూడండి plus 1 minus 1 get cancel, so that 3n plus 3n how much? 3n plus 3n 6n means 2 power x power 2n. సాల్వ్ చేస్తే ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్దాం. ఓకేనా? మీన్స్ సేమ్ ఇలానే డినామినేటర్ లో ఉంది న్యూమరేటర్ లో తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు when we have power positive it will get negative. ఒకవేళ నెగిటివ్ ఉంటే పాజిటివ్. అంతేనా? ఇక్కడ మనకి ఎలా ఉంది పాజిటివ్ కదా. సో దట్ x పవర్ 6n ఇంటూ దీని పైకి తీసుకెళ్ళండి సేమ్ బేసే కదా ఉంటుంది. పవర్ పాజిటివ్ ఉంది కదా నెగిటివ్ 2n. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది. ఓకేనా? ఒకవేళ మీరు డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే a by b a power m by a power m is equals to a power m minus n. ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎలా తీసుకొచ్చాం కాబట్టి a power n into a power n means x power 6n plus into minus 2n means x power 6n minus 2n 4n. ఇలా చేసుకోవచ్చు. ఓకే నార్మల్గా చుట్టూ తిరగడం ఎందుకు అనుకుంటే డైరెక్ట్ గా a పవర్ m by a పవర్ n ఏమైతుంది a పవర్ m మైనస్ n కదా. సో x పవర్ m అంటే 6n మైనస్ ఎంత n 2n. సో దట్ x ఈక్వల్ టు 4n. ఎలా అయినా పర్వాలేదు. ఓకేనా? ఓకే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సేమ్ సమ్ ఉంటుంది బట్ ఎక్స్ట్రా పవర్ లో +1 ఉంటుంది. ఓకేనా? సో మొత్తం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సేమ్ బేస్ చేసుకొని x పవర్ 3n plus 1 plus 3n minus 1. Clear? Denominator x power 2n plus 1. Clear? ఇప్పుడు చూడండి +1 -1 get cancel. ఎందాక చూసాం మిగిలింది x power 6n by x power 2n minus 1. సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసుకున్నాం. సేమ్ వాట్ ఓకే సారీ +1 సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసుకుంటాం. a పవర్ m by a పవర్ n is equals to a పవర్ m minus n. ఓకేనా? సేమ్ యూజ్ చేసుకున్నట్టయితే సో x పవర్ 6n తీసుకెళ్ళినప్పుడు సరిగ్గా చూడండి ఇక్కడ బ్రాకెట్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ పోతుంది. పవర్ కదా. సో ఈ పవర్ మొత్తాన్ని మనం పైకి తీసుకెళ్తాం కదా. సో దట్ ఓకే పవర్ లో మైనస్ ఆఫ్ 2n ప్లస్ 1 మర్చిపోకండి టోటల్ బ్రాకెట్ పెట్టుకోండి. బ్రాకెట్ పెట్టుకున్నట్టయితే మైనస్ దేనికి ఉంటుంది అని ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే ఏం చేస్తారంటే -2n పెడతారు +1 వేస్తారు. సో ఆన్సర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో దట్ x పవర్ 6n మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2n మైనస్ ఇంటూ ప్లస్ అగైన్ మైనస్ మీన్స్ minus into plus minus 1. Okay, so x power 6n. Okay, 6n minus 2n 4n minus 1. This is the answer. Clear? To the next one. మనం ఇప్పుడు వరకు చేసింది ఒకటైతే ఇప్పుడు చేసింది ఒకటి. క్లియరా? ఇక్కడ మనకి
2 వేరియబుల్స్ ఇస్తాడు, 2 వాల్యూస్ కావాలి. ఆ 2 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఒకే దానిలో వేసి ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆన్సర్. క్లియరా? బట్ ఇక్కడ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ 2 వేరియబుల్స్ వాల్యూస్ కావాలంటే మళ్ళీ మనం సేమ్ పాత మెథడ్స్ యూజ్ చేసుకుని బేస్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా? బట్ మనకి ఈక్వేషన్స్ వస్తాయి. సో ఎలా వస్తుందో చూద్దాం. క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి కదా, ఏంటది 3x minus y is equals to 27. ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకుంటే 3x minus 1. ఓకే, ఇక్కడ నాకు 27 అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను. ఏం గుర్తు రావాలి? 3 క్యూబ్. అంతే కదా? లేదు అనుకున్నా మనకు పవర్ లో కావాలి కాబట్టి బేస్ ని సేమ్ చేయాలి కదా. సేమ్ చేయాలంటే ఇటువైపు బేస్ 3 ఉంది కాబట్టి ఇటు కూడా బేస్ 3 వచ్చేటట్టు రాసుకోవాలి. ఓకేనా? 3 వచ్చేటట్టు రాసుకోవాలి. అలాంటి 3 క్యూబ్. క్లియరా? ఇప్పుడు బేస్ ఏముంది, పవర్స్ ఏమైతే ఈక్వల్ అయితే. క్లియరా? ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. క్లియరా? ఈక్వేషన్ 1. నౌ సెకండ్ వన్, 8 power y plus 1 is equals to 64 power x. ఓకేనా? సేమ్ ఇటువైపు కూడా బేస్ 8 ఉంది కదా, దీన్ని మనం 64 లో మార్చలేం కానీ దీన్ని 8 గా మార్చుకోవచ్చు కదా. 64 చూడగానే 4 క్యూబ్ గుర్తు వస్తుంది, 8 స్క్వేర్ గుర్తు వస్తుంది. మనకు కావాల్సిన బేస్ 8 కదా. సో 8 పవర్ i minus i plus 1 is equals to 8 square whole power x. ఓకేనా? నా బేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బేస్ ఈక్వల్ అవ్వలేదు. ఫస్ట్ ఏం చేయాలి? a పవర్ m హోల్ పవర్ n లో ఉంది కాబట్టి సో a పవర్ m ఇంటూ n మీన్స్ 2x. ఇటువైపు a పవర్ 8 పవర్ y ప్లస్ 1. క్లియర్? సో బేస్ ఏం వచ్చినాయి కదా, సో పవర్స్ ని ఈక్వల్ చేయాలి. ఇస్ ఈక్వల్స్ టు 2x. ఓకేనా? సేమ్ మనకు కావాల్సింది ఏంటి? ఒక ఈక్వేషన్ కావాలనుకో. సో ఈ y పాజిటివ్ y ఇటువైపు వెళ్ళిపోతే నెగిటివ్ y అవుతుంది. ఇటువైపు 1 ఉంది. మీన్స్ ఇక్కడ మిగిలిందంటే 2x మైనస్ y ఇస్ ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? మనకి ఎప్పుడైనా వేరియబుల్స్ కావాలంటే, సింగిల్ వేరియబుల్ కావాలంటే ఒకటే ఒక ఈక్వేషన్ వస్తుంది. మనకి 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు కన్ఫర్మ్ గా 2 ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేస్తే తప్ప 2 వేరియబుల్స్ ఆన్సర్స్ రావు మనకి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. క్లియర్? సో ఈక్వేషన్ 1 అండ్ 2 ని సాల్వ్ చేస్తే మనకి ఏం వస్తుంది అది చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ అంటే x minus y is equals to 3. సెకండ్ వన్ ఏంటి? 2x minus y is equal to 1. ఓకేనా? మనం దేంతోనే మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏం చేయాలంటే జస్ట్ సింబల్స్ మార్చుకుంటే సరిపోతుంది. సో ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్, ఇక్కడ మైనస్, ఎందుకంటే ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? y ఇక్కడ క్యాన్సిల్. దట్ మీన్స్ మైనస్ y ప్లస్ y will cancel. ఇటువైపు ఏముంది? మైనస్ 2x ప్లస్ x ఏమవుతుంది? మైనస్ x is equals to 2 అవుతుంది. ఓకేనా? సో మైనస్ x వాల్యూ 2 అయినప్పుడు సరే మనకి వేరియబుల్ పాజిటివ్ టర్మ్ లో రావాలి కాబట్టి బోత్ సైడ్స్ మైనస్ అప్లై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్, మీన్స్ x ఈక్వల్ టు మైనస్ 2. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ సో ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఏదో ఈక్వేషన్ 1 లో పెట్టండి, 2 లో పెట్టండి, ఏదో పెట్టినా పర్వాలేదు, మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది సింగిల్ ఉంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో x వాల్యూ ఎంత? మైనస్ 2 మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 3. దీన్ని ఏం చేశాను? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సబ్స్టిట్యూట్. ఓకే? సో y వాల్యూ మనకు కావాలి. ఇది నెగిటివ్ లో ఉంది కాబట్టి దీన్ని అటువైపు పంపించి దాన్ని ఇటువైపు తీసుకొచ్చు. ఓకేనా? సో మైనస్ 2 ఈ ప్లస్ 3 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 3, మైనస్ y ఎటువైపు వెళ్తే ప్లస్ y. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? మైనస్ 5. సో నీకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, బట్ సమ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనకు కావాల్సింది 2 పవర్ 2x మైనస్ y, 2 పవర్ 2x మైనస్ y. సో ఇది నేను అరేంజ్ చేస్తాను. ఓకేనా? మీకు కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి. కావాల్సింది 2 పవర్ 2x మైనస్ y. సో x ప్లేస్ లో x ని, y ప్లేస్ లో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమొస్తుంది? 2 పవర్ 2 ఇంటూ ఎంత x వాల్యూ? మైనస్ 2 మైనస్, ఓకే ఇది మొత్తం వేస్తాను. ఓకే, y వాల్యూ ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ 5. క్లియర్?
సో మీరు బ్రాకెట్ సరిగా వేసుకుంటే తప్ప ఆన్సర్ రాదు, ఎందుకంటే ఎక్కడ మైనస్ డిఫరెంట్ అయినా ఆప్షన్ ఐ మీన్ ఆన్సర్ మొత్తం మారిపోతుంది. క్లియర్? ఇప్పుడు చూడండి 2 పవర్ 2 ఇంటూ మైనస్ 2 ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2 4. క్లియరా? ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఏముంది 5 ఉంది. సో దట్ ఆన్సర్ ఏమవుతుంది? 2 పవర్ ప్లస్ 5 మైనస్ 4 ఏమవుతుంది? 1 మీన్స్ 2 పవర్ 1 అంటే ఎంత? 2 పవర్ 1 మీన్స్ 2. 2 పవర్ 1 మీన్స్ 2. క్లియర్?